నక్క మీద తాటిపండు పడడం అంటే అదే. నిన్నగాక మొన్ననే కదా ఈనాడులో రాసుకొచ్చింది. రైతుల యొక్క కష్టాలు పెరుగుతున్నాయి, మద్దతు ధర లేదు, వాళ్ళేమో అంతా బాగుందని అధికారులను వేధికిస్తున్నారు, అచ్చెన్నాయుడేమో దాంతో సరిపుచ్చుకుంటున్నారు అన్నటువంటిది. ఇక్కడ అచ్చెన్నాయుడే కాదు, ఎవరు ఏమి చేయరు. ఏదైనా బాగుపడితే మా వాళ్ళని చెప్పుకుంటారు, బాగుపడకపోతే కనుక అవతల వాళ్ళకి తప్పంటుంటారు. అది ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా చూస్తుంటే మిర్చి ధర మరింత పతనం అవుతుంది. 1000 రూపాయల దాకా, మొన్నటిదాకా 10,500 అంటే 11,300 ఎంతకో కొంటానన్నది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేది 25% అంది. అది ఆ స్థాయిలో లేదు. ఈలోపు ఇక్కడ ఏ రోజుకు ఆ రోజు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఆ రేట్లో ఉన్నప్పుడు కొంతమంది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తే గత 2-3 రోజులుగా 9,500 నుంచి 10,000 రూపాయల లోపు పలుకుతున్నటువంటి పరిస్థితి. కొనేవాళ్ళు కరువు అయ్యి, మరొక వైపున కందులు 1000 రూపాయలు పడిపోయినాయి, పెసలు 1000 రూపాయలు పడిపోయినాయి. దేనికది రేట్లు పతనం అయిపోతున్నటువంటిది. వాస్తవంగా పెసలు, కందులు, మినుములు ఇట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని అవి కనుక ప్రజలకు అమ్మితే ఏదైతే ఇప్పుడు సూపర్ మార్కెట్లకు ఎందుకు వెళ్తారు, మామూలు మన ఏరియాలోని చిల్లర కొట్ల కంటే తక్కువకు వస్తుంది. ఆన్లైన్లో ఎందుకు పెడతారు, అంతకంటే తక్కువకు వస్తుంది. ప్రభుత్వం ఇంకా అంతకంటే తక్కువ ఇవ్వచ్చు. బట్ ఆలోచన చేస్తున్నట్లేరు.